బ్యాక్ టు న్యూస్. క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాల ఆధారంగానే పూర్తిస్థాయి మార్గదర్శకాలతో రైతు భరోసా పథకం అమలు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రైతు భరోసా విధి విధానాల ఖరారుపై రైతు భరోసా సబ్ కమిటీ రైతుల నుండి అభిప్రాయాలను సేకరించింది. 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలంటూ రైతులు తమ అభిప్రాయాలను చెప్పారు. కొండలు గుట్టలు సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వవద్దని సూచించారు. 2 సార్లు వరుసగా రుణమాఫీ పొందిన రైతులకు రైతు భరోసా సాయం ఇవ్వవద్దని కోరారు. కౌలు రైతులకు కూడా పట్టాదారులకు సమానంగా రైతు భరోసా పంచాలంటూ రైతులు తమ అభిప్రాయాలు చెప్పారు. పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల్ని ఏళ్లుగా సాగు చేసుకుంటున్న చిన్న సన్నకారు రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ రైతులు సూచించారు. ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం రాష్ట్ర ఆర్థిక భారం దృష్ట్యా పెద్ద రైతులను పక్కన పెట్టి పేద, దళిత, గిరిజన రైతులకు అందించాలంటూ పలువురు రైతులు కోరారు. కౌలు రైతులకు కూడా సగం, మిగిలిన సగం సాయం పట్టా రైతులకు అందించాలన్నారు. ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లా కావడంతో తప్పకుండా రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సర్కారు పంటల సాయం నిలిపివేయాలంటూ రైతులు సూచించారు. రైతు భరోసాపై అన్ని జిల్లాలలో కేబినెట్ సబ్ కమిటీ పర్యటించి ప్రజాక్షేత్రంలో అభిప్రాయాలు సేకరించి ఆ నివేదికను అసెంబ్లీలో వివరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. పంట పెట్టుబడి సాయం కోసం అందించే రైతు భరోసా పేద వర్గాలకు న్యాయం చేసేదిగా ఉండాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. రైతు భరోసా సాయంపై ఇప్పటివరకు ఎటువంటి పరిమితులు ఖరారు కాలేదని, గ్రామం యూనిట్గా తీసుకుని ఎక్కువ మంది రైతులు లబ్ధి పొందేలా సూచిస్తున్నారని పేర్కొన్నారు. పోడు రైతులకు సర్కారు సాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో రైతు భరోసా అమలుపై విధి విధానాల రూపకల్పన చేస్తామన్నారు భట్టి విక్రమార్క. ఇందుకోసమే తమ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ నియమించినట్టుగా చెప్పారు. రైతు భరోసా పథకం ఏ విధంగా జరగాలంటే ఒకటే స్పష్టంగా చెప్తున్నాం సార్. భూస్వాములకు ఇచ్చేటువంటి ఏదైతే రైతు భరోసా బంధు గత ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో బంధు పెట్టి ఖచ్చితంగా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ఆలోచన, సూచన. ఈరోజు రైతు భరోసా కొరకు మంత్రివర్గంలో వచ్చిండు. దానికి మేము 10 ఎకరాల వరకు ఇవ్వాలని మేము కోరుతున్నాము. సగం రైతు బంధు సగం వారికి ఇవ్వాలి, సగం ఈ గరీబులు ఎంత 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే కూడా వారి గరీబులు సార్. అందుకే దానికి సగం రైతు భరోసా ఇవ్వాలని